Namaste. Loving greetings from Lhasa Foundation. Welcome to everyone to the glorious session of EKAM, EKAM, that is the elevation of knowledge and action through motivation. The melody of the hearts of Lhasa. భగవంతుని యొక్క దివ్యమైన కృపతో మనందరికీ మానవ జన్మ ఏర్పడింది. జంతువునాం నర జన్మ దుర్లభం అందరు తెలిసిందే. టుడేస్ టాపిక్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, క్వైట్ ఇంపార్టెంట్, మోరోవర్ ఇట్ ఈస్ క్వైట్ వాల్యుబుల్. ఏమంటే షేప్ యువర్ థాట్స్ టు షేప్ యువర్ లైఫ్. మన యొక్క ఆలోచనలను మనం కనుక ఆకృతిని మార్చుకుంటే మన జీవితం యొక్క ఆకృతి మారిపోతుంది. అసలు ఆలోచనల యొక్క ఆకృతి మార్చుకోవడం అంటే ఏంటంటే వాట్ ఈజ్ షేపింగ్ ద థాట్స్, వై షుడ్ వి షేప్ ద థాట్స్, అసలు వాట్ థాట్స్ ఆర్, వీటన్నిటి మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. చదువుకుంటున్నాము, క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్, జ్ఞానము, ఈ అంశాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఉద్యోగము, జీవితము, జీతము అన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఏంటండి, ఇంకా షేపింగ్ థాట్స్ ఎందుకు? ట్రూలీ అసలు ఈ ఆలోచనల యొక్క మౌల్డింగ్ ఆర్ షేపింగ్ అనే అంశమే లేకపోతే అసలు ఏమీ లేదు. మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఏం చెప్తారంటే థాట్స్ని ఇరాడికేట్ చేయండి, నిరోధించండి, భావాల్ని, ఆలోచనలు ఆపండి. ఆలోచనలని ఆపడం, సముద్రంలో కెరటాలని ఆపడం ఎవ్వడి తరం కూడా కాదు. ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్కి ఒక రోజు మొత్తంలో 60,000 ఆలోచనలు వస్తాయి. 60,000 థాట్స్. దాంట్లో ఎన్ని మనం చేయగలుగుతామంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం చేయగలిగినటువంటి. అంటే అన్నెసరీ ఆర్ సపోర్టివ్ ఆర్ ఏ రకంగా తీసుకున్న అనేకమైనటువంటి థౌజండ్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లడ్ ఆఫ్ థాట్స్ మన బ్రెయిన్లో వచ్చి పడుతూనే ఉంటాయి. వీటి ఎట్లా మౌల్డ్ చేసి షేప్ చేయాలి? ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. ట్రూలీ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ టాస్క్. చాలామందికి ఆలోచన, సంకల్పం ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం కూడా తెలియదు. తెలుగులో మనం 2 పదాలు అనుకుంటాం, సంకల్పం, ఆలోచన. వేరేజ్ ఇంగ్లీష్లో మన సంకల్పం చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక డివైన్ థాట్ అనొచ్చేమో. ఈ ఆలోచనలు మనం అసలు షేప్ చేయాలంటే అసలు ఆలోచన తలక టెండెన్సీని మనం తెలుసుకోవాలి. అసలు థాట్, ఒక ఆలోచన దాని యొక్క దాని గ్రిప్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఫీచర్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, దాని యొక్క లక్షణం ఏంటి మనం తెలుసుకోవాలి. ఒక ఆలోచన రిస్ట్రిక్ట్ చేయడం మొదలు పెడితే 100 ఆలోచనలు వస్తాయి. కానీ అదే ఒక్క ఆలోచన మనం షేప్ చేయడం మొదలు పెడితే ఆ 100 ఆలోచనలు ఆగి ఈ ఆలోచన మన రైట్ వేలోకి తీసుకెళ్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ కాంప్లెక్స్ ఆల్సో. సో ఆ ఒక్క ఆలోచన, ఏ ఆలోచన వచ్చినా దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం మాత్రం అలవాటు చేసుకోకూడదు, నిరోధించకూడదు. బికాజ్ ఇమోషనల్ ప్యాకేజ్ అయిపోయి అది బర్స్ట్ అవుట్ అవుతుంది. ఏం చేయాలంటే ఆ ఆలోచనని షేప్ చేయాలి, మౌల్డ్ చేయాలి, టర్న్ చేయాలి. ఖచ్చితంగా ఇది మన చేతుల్లో చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెకానిజంకి సంబంధించిన మొత్తం ఎనర్జీ అంతా కూడా మనకి కాన్షియన్స్ బుద్ధి అనేటువంటి చెప్తూ ఉంటుంది. ఆ బుద్ధి అనేటువంటి దానికి మన సోల్ ఆత్మపూర్వకంగా మనకు ఆ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. అయితే ఎట్లా ఈ ఆలోచనలు షేప్ చేయాలి? ఈ ఆలోచనలు కూడా ఏమంటారంటే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఏమండి, రైట్ ఆర్ నాట్? ఏ థాట్స్ ఉంటాయండి? పాజిటివ్ థాట్స్, చెప్పట్లే ఎవరు. నెగిటివ్ థాట్స్ ఓకే, మ్యూట్ చేసుకోవాలి మళ్ళీ.
పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఒకటి గుర్తుంచుకోండి, దెర్ ఈజ్ నో గ్యారంటీ టు యూ. చాలా జాగ్రత్త వినాలి ఈ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నో గ్యారంటీ టు యూ దట్ యూ విల్ గెట్ సక్సెస్ ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ థాట్. Even though if you have a positive thought in every deed and action, there is no guarantee for success. మరి ఎందుకంటే సక్సెస్కి గ్యారంటీ లేనప్పుడు, విన్నింగ్కి గ్యారంటీ లేనప్పుడు ఈ పాజిటివ్ థాట్ ఎందుకని చెప్తున్నారు? సెకండ్ స్టేట్మెంట్ జాగ్రత్త వినండి. బట్ ద ఫెయిల్యూర్ ఈజ్ గ్యారంటీ. ద ఫెయిల్యూర్ ఈజ్ గ్యారంటీ ఇఫ్ యూ హ్యావ్ నెగిటివ్ థాట్ ఇన్ యువర్ ఎవ్రీ డీడ్ అండ్ యాక్షన్. చూసారా, పాజిటివ్ థాట్ కలిగి ఉండడం వల్ల సక్సెస్, విజయం పొందుతామో లేదో సరిగ్గా చెప్పలేకపోతే, గ్యారంటీ లేదు. కానీ నెగిటివ్ థాట్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఫెయిల్యూర్ని ఓటమి పొందుతాం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, వాట్ ఈస్ బెటర్? పాజిటివ్ థాట్ ఈజ్ ఆల్వేస్ అడ్మైరబుల్. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వింటే ద బెస్ట్ వే, అసలు ఎట్లా మనం ఈ ఆలోచనలని పాజిటివ్గా షేప్ చేయాలంటే, అసలు మన మనసులో వచ్చే ఆలోచనల్ని క్లాసిఫై చేసుకోగలగాలి. చెప్తున్నారు చూసారా, ఇందాక నేను ప్రిఫేస్లో మీకు అందరికీ ఒక మాట అడిగాను. ఏంటంటే, మీకు ఎటువంటి థాట్స్ వస్తున్నాయి? ప్రొఫెషనల్ రిలేటెడ్, డివైన్ ఓరియంటెడ్, గాడ్ రిలేటెడ్, స్పిరిచువల్ ఓరియంటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్, ఇలాగ మనం అనుకుంటూ పోతే చాలామంది మాకు ప్రొఫెషనల్ రిలేటెడ్ వస్తున్నాయండి, 70% వస్తున్నాయి, 60% వస్తున్నాయి, అండ్ 60% పాజిటివ్, నెగిటివ్ వస్తున్నాయి, 40% పాజిటివ్ వస్తున్నాయి. పాపం చాలా ట్రూత్ఫుల్గా చెప్పారు. పాపం ఎంతో చాలా ఆసక్తులై చెప్పారు. ఆసక్తి ఉన్నది, అసక్తత ఉన్నది. అరే వీటిని నేను చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే, వీఆర్ టేకింగ్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్. మనం దేనికోసం అయితే పట్టుకోవాలో దాన్ని కాకుండా, పట్టుకోకూడని దాన్ని ఎక్కువ పట్టుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెక్చరర్గా కాలేజ్ గేట్ బయటకు వచ్చేటప్పటికల్లా ఆ కాలేజ్లో ఉండే ఇమోషనల్ డ్రామానంతా ఆ గేట్ దగ్గర విడిచిపెట్టి మనం ఇంట్లో అడుగు పెట్టలేకపోతున్నాం. మన ఇంట్లో ఉండేటప్పుడు మన యొక్క ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఇమోషనల్ వ్యాక్యూమ్ అనండి, ఇమోషనల్ బర్స్ట్ అవుట్ అనండి, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనండి, ఇమోషనల్ ఎఫెక్ట్ అనేది, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటిని కూడా మన ఇంటి గడప దగ్గర విడిచిపెట్టి మన ప్రొఫెషనల్గా ఎంటర్ కాలేకపోతున్నాం. మన థాట్ని అక్కడదక్కడ మొత్తం మిక్సప్ చేసేస్తున్నాం, రీమిక్స్ అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నామో క్లారిటీ లేదు, చేసే దాంట్లో కన్ఫ్యూజను, దానివల్ల మనకి ఆనందం లేదు. లక్షలు సంపాదించిన వృత్తి మీద మనకు సంతృప్తి లేదు. జీవితంలో ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్, వాట్ నాట్, మంచి టెలివిజన్, మంచి ఏసీ కార్, వైఫ్, బ్యూటిఫుల్ వైఫ్, హ్యాండ్సమ్ హస్బెండ్, అండ్ బంగారం లాంటి పిల్లలు, ఉజ్వలమైన భవిష్యత్తు, ఇన్నున్నా నో సాటిస్ఫాక్షన్, నో కంటెంట్మెంట్, బికాస్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ థాట్. చాలా జాగ్రత్తగా వినాలి. అసలు మనకు వచ్చే ఆలోచన మీద మనకు ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి. 10 బ్యూటిఫుల్ డైమండ్స్, 10 వజ్రాల లాంటి మాటలు. ఫస్ట్ది క్లారిటీ. ఏ ఆలోచన మనకు వస్తుంది, ఈ ఆలోచన మనల్ని ఎటు తీసుకెళ్తోంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? నెగిటివ్గా ఉంటే ఇది ఎక్కడ వెంటనే ఆపేయాలి. పాజిటివ్గా ఉంటే దీన్ని ఎట్లాగా మనం వృద్ధి చేసుకోవాలి. ఆ క్లారిటీ ఉండాలి. ఇమోషనల్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ దాన్ని ఎక్కడ మనం ఆపగలగాలి? ప్రొఫెషనల్గా మనం దాన్ని ఎంతవరకు తీసుకుని ఎంతవరకు మనం దాన్ని పక్కన పెట్టి మన యొక్క ఫ్యామిలీకి టైం ఇవ్వగలగాలి, ఫ్యామిలీతో మాట్లాడగలగాలి. అసలు ఎంజాయ్మెంట్ ఏంటేంటి, ఫ్రెండ్స్ని ఎంతవరకు ఉంచగలగాలి? అంటే మన బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ బిగ్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో ఒక బ్యూటిఫుల్ గురువు ఉన్నాడు, ఒక మెంటార్, ఒక ప్రొఫెసర్, ఒక గైడ్, ఒక ఫిలాసఫర్. ఆ ఫిలాసఫర్ తాలూకా అసిస్టెన్స్ తీసుకోవట్లే. అందుకని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాం. ఈ ల్యాబొరేటరీలో, బ్రెయిన్ ల్యాబ్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం.
అవంతా చాలా ఎమోషనల్ ట్రామాగా తయారవుతుంది. ఎవరా బ్యూటిఫుల్ గైడ్? అవర్ బుద్ధి. ఆ గురువుకున్నటువంటి బుద్ధి అనే గురువుకున్న జ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానము. వింటూ ఉండాలి. ప్రతిదీ కూడా ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఆ ఇంపార్టెన్స్, ఆ పాలు, ఆ మిక్సప్, అంతే కదా. ఏ మాత్రమైనా కాంబినేషన్ 500 mg, 100 mg, 1000 mg, 10 mg, 4 mg, ఆ మిల్లీగ్రామ్స్ ఏదైతే ఒక ట్యాబ్లెట్కి పొటెన్సీ ఉంటుందో అలాగ ఒక సిచ్యువేషన్కి, ఒక కాంటెక్స్ట్కి, ఒక థాట్కి ఎంత వాల్యూ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఫస్ట్ది మన క్లారిటీ అనుకుంటే. సెకండ్, హౌ మచ్ వాల్యూ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దట్ థాట్. మన ఆ థాట్కి మనం అసలు ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇది ఎంత మనం క్యారీ చేయాలి, ఎక్కడ వదలగలగాలి. చూడండి, కొంతమంది ఆలోచిస్తే భార్యతో గొడవైంది. నేను ఉప్మా చేయమంటే నువ్వు పూరి చేస్తావా? ఆయిల్ ఫుడ్ నేను తిన్నా, నీకు తెలుసు కదా. వెంటనే చాక్ 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 మాటలు ఇట్టించి ఇరాన్, అట్టించి అమెరికా వార్ జరుగుతుంది. సంథింగ్ వి గో ఇన్ అ డిస్గస్టింగ్ మూడ్. షూ వేసుకొని బయటకు వెళ్ళిపోతాం. కార్ని, యాక్సిలేటర్ని గజ్ 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 మనం రైడ్ చేస్తూ ఉంటాం, డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఈ ఎమోషనల్ని మనం ఓపెన్ చేస్తాం? ఎక్కడో చోట గ్యారంటీ ఇది బర్స్ట్ అవుట్ అవుతుంది. సో మనం షేప్ చేయడం అంటే థాట్స్ని డిస్కషన్ జరిగేటప్పుడు, కాంటెక్స్ట్లో ఏదైనా ఏర్పడేటప్పుడు మనం వెంట మనం రియాక్ట్ అయినా, ఓవర్గా రెస్పాండ్ అయినా, లేదా లో ప్రొఫైల్లో రెస్పాండ్ అయినా, ఎక్కడికక్కడ విడిచిపెట్టి వెంటనే లవ్ అనేటువంటి దాని యొక్క అప్లికేషన్ని మనం రన్ చేయాలి. ఎట్లాగైతే ఒక స్క్రీన్ అనేటువంటిది మనకి ఆగిపోయేటప్పుడు, పేజ్ ముందు కదలినప్పుడు, అప్పుడు ల్యాప్టాప్లో ఆటోమేటిక్గా మనం ఒకటి క్లిక్ చేస్తాం. ఎవరైనా చెప్పగలరా? వెబ్ పేజ్లో ఒకటి ఆగిపోయింది. ఐఎమ్ నాట్ దట్ మచ్ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్, బట్ మీరు చెప్పగలగాలి. వెబ్ పేజ్లో ఒకటి ముందు నడవట్లేదు. మనం వెంటనే ఏం చేస్తామండి? వాట్ విల్ ప్రెస్? ఏం చేస్తాడు మనం? రిఫ్రెష్. పేజ్ని రిఫ్రెష్ చేస్తాం ఒకసారి. ఐఎమ్ రైట్ ఆర్ నాట్, సురేష్ గారు? విల్ రిఫ్రెష్ దట్. వీ హ్యావ్ టు రిఫ్రెష్ ద థాట్. క్లారిటీ ఉండాలి థాట్కి. రెండవది, వాల్యూ ఆఫ్ ద థాట్. ఎంతవరకు ఆ వాల్యూ ఇవ్వాలి థాట్కి. మూడోది, రిఫ్రెషింగ్ ద థాట్. ఆ థాట్ని మనం రిఫ్రెష్ చేయగలగాలి. ఎస్, ఒకవేళగా నెగిటివ్ వస్తే దాన్ని ఎట్లాగా మనం రిఫ్రెష్ చేసి పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోగలం. మెట్లు దిగుతున్నాం, ఒక చివరి మెట్టు జారేం, గబుక్కని యాంకిల్ స్ప్రెయిన్ అయింది, చిన్న పెసరు బెణికింది. వెంటనే నెగిటివ్ థాట్ వచ్చింది, అమ్మో నాకేంటి ఇలా అయిపోయింది, నా కాలు విరిగిపోతుందేమో, ఇదైపోతుంది. వెంటనే రిఫ్రెష్ ఇట్. ఆ థాట్ని ప్రాక్టికల్గా మనం రిఫ్రెష్ చేసామనుకోండి, ఎస్ ఇంకా ఎంత పెద్దది అవ్వాలి కదా, ఏ ముడుకో ఏదో అవ్వాల్సిందేమో, వెరీ నైస్, గాడ్ హ్యాస్ దిస్ గ్రేస్ ఆన్ మీ, గుడ్, నెక్స్ట్ ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలను మనం నిరోధించి అడ్డుకట్ట వేసి డ్యామ్ లాగా ఆలోచనలు ఆపలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. So, the fourth important technique and feature of this shaping of thought is, first is clarity, second is value of thought, third is refreshing the thought, and the fourth important aspect of this thought is నెగిటివ్ థాట్ని పాజిటివ్లోకి ఎలా మార్చేటువంటి ఎనర్జీని మన లోపల చాలా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆల్వేస్ బీ రెడీ. దాన్నే రెడీనెస్. ఆల్వేస్ బీ రెడీ టు కన్వర్ట్ ఎనీ నెగిటివ్ థాట్ ఇంటూ పాజిటివిటీ. ఎనీ నెగిటివ్ థాట్ ఇంటూ పాజిటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ. ఒక పేరెంట్ మొన్న నా దగ్గరికి చాలా షౌటింగ్, అగ్రెసివ్గా వచ్చింది మదర్. మా పిల్లవాడిని ఎట్లా కొట్టేశారు టీచర్, ఇలా చేస్తారు టీచర్, నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాను, ఐఎమ్ గోయింగ్ టు సీ ద ఎండ్ ఆఫ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వాళ్ళంతా చూస్తాను, వీళ్ళంతా చూస్తాను, హూ ఆర్ యూ టు, హూ దట్ బ్లడీ టీచర్ ఇస్ టు బీట్ మై చైల్డ్, బ్లా 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 బ్లా, బ్లాస్టెడ్ లైక్ ఎనీథింగ్. గుడ్. ఫస్ట్లీ నేను అలా కదమ్మా, ఇలాగమ్మా ఐ డిబేటెడ్ విత్ హర్. లేటర్ ఆన్, అమ్మా కూర్చొని సావధానంగా, ఐ ఆస్క్డ్ మై అటెండర్ టు బ్రింగ్ 1 glass of water. I asked her to take it. She drank the water. After that, I told that, Amma,
మీ పిల్లలు మీద కోపం లేదు. ఓకే, మొట్టమొదటిగా టీచర్ కొట్టినందుకు నేను ఐఎమ్ టెల్లింగ్ సారీ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ చైర్. కొంచెం మీరు వచ్చారు కదమ్మా, ఓకే, లెటస్ మీ అబ్బాయిని పిలిపిస్తాను, మీ అబ్బాయి బుక్స్ని కొంచెం మీ సమక్షంలో అదే టీచర్ని పెట్టి చెక్ చేద్దామమ్మా ప్లీజ్, నా మాట వినరు అన్నాను. ఓకే, వి కాల్డ్ ద బాయ్, వాడి పుస్తకాలు తీయించాం, అదే తల్లి ముందు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించాం. చూడండమ్మా, ఏ నోట్స్ సరిగ్గా రాయబడలేదు, ఏ వర్క్ సరిగ్గా చేయటం లేదు. ఓకే, టీచర్ కొట్టడం తప్పేనమ్మా, కానీ తల్లిగా నువ్వు పట్టించుకున్నావా? ఆర్ యూ ఏబుల్ టు హోల్డ్, ఆర్ యూ ఏబుల్ టు గ్రిప్, ఆర్ యూ ఏబుల్ టు పేరెంట్, ఆర్ యూ ఏబుల్ టు డైరెక్ట్ గైడ్ యువర్ చైల్డ్? నో. ఈజ్ ఇట్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ యూ? ఇప్పుడు చెప్పండమ్మా, తప్పు టీచర్ది అంటారా, తప్పు హెడ్ మాస్టర్ది అంటారా, తప్పు మీదంటారా, తప్పు పిల్లాడిదంటారా? లేదు సార్, తప్పు నాదే. తను వచ్చినటువంటి సిచ్యువేషన్ మనల్ని క్వశ్చన్ చేయడానికి, కానీ మనం అదే సిచ్యువేషన్ని ప్రేమ అనేటువంటి దాంతో వారితో మాట్లాడి వాళ్ళు ఒక రియలైజేషన్ తేగలం. సో ఫస్ట్ది క్లారిటీ అయితే, రెండోది వాల్యూ ఆఫ్ థాట్ అయితే, మూడోది రిఫ్రెషింగ్ అయితే, నాలుగవది రెడీ టు కన్వర్ట్ ఎనీ నెగిటివిటీ థాట్ ఇంటూ పాజిటివిటీ. ద కన్వర్షన్, రెడీనెస్ ఇన్ కన్వర్షన్ అన్నమాట. మన షేప్ మార్చాలి ప్రతి ఆలోచన. ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఈజ్ ఎవ్రీ థాట్ ఈజ్ హైలీ ఎనర్జైజ్డ్. ప్రతి ఆలోచన కూడా శక్తివంతమైనది. నువ్వు ఎంత శక్తి అని అనుకుంటావో అంత శక్తి దాంట్లో ఉంటుంది. ట్రూలీ. కొంతమంది చూడండి, మీరు అనుకోండి, నాతో చాలా అంటుంటారు, భరద్వాజ్ గారు మీరు ఏమైనా అనుకోండి, మంచి మీరు అనుకుంటే అయిపోతుంది, మీ నోట్లోంచి మాట వస్తే అయిపోతుంది. నేను అనుకోవడం వల్ల, నా మాట రావడం వల్ల, నా అనుకోవడం వల్ల కాదు. ఎంత ఎనర్జీని మనం, ద డివైన్ ఎనర్జీ, దట్ కాస్మో ఎనర్జీ, ఆ యూనివర్సల్ ఎనర్జీని ఎంత మన ఆలోచన పెడతామో ఆ ఆలోచన అంత గొప్పదైన సంకల్పంగా మారిపోతుంది. వావ్, చాలా జాగ్రత్త వినాలి. సాధారణమైనటువంటి యొక్క ఆలోచనని కూడా మనం విశ్వజనీనమైనటువంటి విశ్వశక్తి, అద్భుతమైన అఖండమైనటువంటి యొక్క ప్రాణశక్తి ఈ యొక్క సంకల్పాధారంగా ఈ యొక్క ఆలోచన సంకల్పమై వర్ధిల్లుగాక అని ఎప్పుడైతే ఆ ఆలోచనకి ఎనలేని శక్తిని ఆపాదించి విలువనిచ్చి, ఎస్ ఈ ఆలోచనకి, ఈ సంకల్పానికి నేను నిలబడి ఒక జీవిత పర్యంతమంతా ఉంటాననేటువంటి భావనతో ఎవరుంటారో ఆ సంకల్పం, దట్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మైటీ డివైన్ ఎనర్జీ. ఆ ఆలోచనే, థాటే సంకల్పమై వర్ధిల్లుతుంది కదా. ఒక ఆలోచన వచ్చింది, ఏమొచ్చింది? ఒక ఆలోచన, లాసా ఫౌండేషన్ పెడదాం, కొద్దిమందికైనా సహాయం చేద్దాం అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చింది కదా, సాధారణంగా వదిలేస్తే అంతే, అదలా ఉండిపోతుంది. వచ్చే కొన్ని వేల లక్షల మిలియన్ బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ఆలోచనలు అదొకటి కొట్టుకెళ్ళిపోతుంది. నో, ఆ ఆలోచనని హోల్డ్ చేయాలి, దానికి ఎనర్జీని ఆపాదించాలి. అది ఆత్మ నుంచి ఉద్భవించేటువంటి యొక్క శక్తితో, వచ్చినటువంటి యొక్క భావనతో బుద్ధిని గురువుగా ఎంచి మనస్సుని ప్రేక్షకుడిగా చేసి, ఏ మనసా ఇది బుద్ధి నడిపిస్తుంది, నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా చూడు అని ఆత్మశక్తితో ఆ ఆలోచనని సంకల్పంగా మార్చి మనం గనక మనకు జీవితంలో ఆచరణ చేస్తే ఆ సంకల్పమే మహాసంకల్పమై ఈరోజు 11,000 మంది వాలంటీర్లతో సుమారు 11 రాష్ట్రాల్లో ఎనలేని సేవలు చేస్తూ అనేక వందల వేలాది మంది కన్నీళ్లు తొడగలుగుతుండే ఒక్క ఆలోచన, వన్ అండ్ ఓన్లీ సింగిల్ థాట్, దట్ మైటీ డివైన్ ఎనర్జీ. ఆ ఆలోచనలకి అంతటి శక్తిని మనం ఇవ్వాలి. ఇది 5 కేటగిరీస్ మనం చెప్పుకున్నాం, 5 డైమండ్స్. ఒకటి చాలా జాగ్రత్త, క్లారిటీ. రెండవది వాల్యూ టు ద థాట్. మూడవది రిఫ్రెషింగ్ ద థాట్. నాలుగవది కన్వర్టింగ్ ఎనీ నెగిటివ్ థాట్ ఇంటూ పాజిటివిటీ. ఐదవది డివైన్ మైటీ డివైన్ ఎనర్జీ, అఖండమైనటువంటి యొక్క దివ్య శక్తితో కూడిందే మన యొక్క ఆలోచన, అదే సంకల్పము అని అంటున్నాము. ఇక ఆలోచనల్ని మరల్చాలంటే మనకి బ్యూటిఫుల్ ఇంకొకటి ఉండేటువంటి తత్వం ఏంటి తెలుసా అండి? ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి.
మనస్సు ఏముందండి మీ అందరికి తెలియంది కాదు, బట్ నేను చెప్పాలి. ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడి పని రాక్షసుడు. వాడికి కానీ పని చెప్పకపోయామా ఆ రాక్షసుడు మనల్ని తినేస్తాడు. అందుకు వాడికి నిరంతరం అల్లెత్తే ఇల్లిత్తే ఇల్లిత్తే అల్లెత్తే అయిపోయింది ఎన్ని పనులు చెప్పినా వెంట చేస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పారు? ఆ రాక్షసుడు ఎంత చెప్పినా ఏదో పని చేస్తున్నాడు, నన్నే తినేస్తాడేమోని. ఈ స్తంభం ఎక్కాడు, దిగాడు. నేను చెప్పే వరకు కూడా ఈ స్తంభాన్ని ఎక్కువ దిగుతూ ఉండు, లేదా ఇప్పుడు బిడ్డ చెప్పినట్లుగా ఈ కుక్క తోకని తిన్నగా చేస్తూ ఉండు. మనం మళ్ళా పని చెప్పేంత వరకు ఆ పని చేస్తూనే ఉంటాడు. అలాగే మన ఆలోచన కూడా మనకు మంచి రైట్ వేలోకి వెళ్ళేంత వరకు కూడా పిచ్చి ఆలోచనలు చేయకుండా, అన్నెసరీ థాట్స్లోకి వెళ్ళకుండా మనం కూడా ఒక చాంటింగ్, గాడ్స్ నేమ్, లేదా ఒక సర్వీస్ ఓరియంటేషన్, ఒక మంచి గుడ్ వైబ్రేషన్, వైబ్ ఓరియంటెడ్, ముఖ్యంగా స్మరణ, సంకీర్తన, గుడ్ లిజనింగ్, అద్భుతమైన గానము, గానామృతము, నామము, మధురము, మాధుర్యము, ఇటువంటి ఈ మాటలు వింటుంటే ఎంత బాగున్నాయండి. కరుణ, కారుణ్యము, ప్రేమ, లాలన, అద్భుతమైన అనురాగము, వాత్సల్యము, భగవద్భక్తి, ఆధ్యాత్మికత, అమృత రససాగరము, అద్భుతము, అద్వితీయము, అపూర్వము, అనన్య సామాన్యము, ఎంత బాగున్నాయి పేర్లనండి. ఇలాంటి పాజిటివ్ థాట్స్లోకి, పాజిటివ్ చాంటింగ్లోకి మనం మన యొక్క ఆలోచనలని ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లోకి పెట్టాలి. అదొక మంచి స్పీచ్ వినడం కానివ్వండి, లేదా ఒక భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం కానివ్వండి, ఏదో దాంట్లో పెట్టినప్పుడు మన ఆలోచన యొక్క ఆ తీవ్రతని కాస్త ఆ వెంటనే దాన్ని మనం కొంచెం షేప్ మార్చి వేరొక పనిలో పెట్టిన వారు అవుతాం. దట్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ప్రతి థాట్ని కూడా మనం ఏం చేయాలంటే దానికి అదర్ సెన్సిబిలిటీ, అదర్ వర్క్ కూడా కల్పించాలి. ఏ గుడ్ చాంటింగ్ వర్క్, అదర్ వర్క్. సో 6వ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కేవలం ఆలోచనలు పుడుతూ ఉంటే వాటిని ఆపడానికి ప్రయత్నం చేయకుండా వాటికి ఏదైనా ఒక సార్థకమైనటువంటి యొక్క అంశంలో ప్రవేశపెట్టాలి. దట్ ఈజ్ వాట్ సార్థకత అంటే మంచి విషయాల్లో దాన్ని ప్రవేశపెట్టాలి. అది ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్లో మంచి విషయాలు, గుడ్ డీడ్స్లో దానికి అంటే ఏంటి, ఇన్వాల్వింగ్. ఇది 6వది, ఇన్వాల్వింగ్ థాట్ ఇంటూ ఎనీ గుడ్ డీడ్. ఇది 6వది, చాలా అవసరం. ఇక 7వది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం పాజిటివ్ థాట్స్ వచ్చినప్పటికీ దాన్ని మనం అలక్ష్యం చేస్తాం, నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇదే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఎలాగైనా ఒక ముగ్గురితో లాసా ఫౌండేషన్ కోసం మాట్లాడి నేను వారిని మోటివేట్ చేసి లాసాలో వాలంటీర్గా జాయిన్ చేయాలి అని అనిపించింది అనుకోండి. అయిపోగానే అలాగే అనుకుంటారు, అలాగే అంటారు, అలా వస్తుంది. తర్వాత రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. ఆయన భరద్వాజ్ గారు వాళ్ళకి చెప్తారు కానీ ఎవడు జాయిన్ అయిపోతాడు, ఎవడు జాయిన్ అయిపోయినా ఎవడు రెగ్యులర్గా అమౌంట్ ఇస్తాడు. ఎందుకు ఇదంతా? ఆటోమేటిక్గా మనసు మళ్ళీ ఏం చేస్తుంది, ఇట్ విల్ మిస్లీడ్ us. సో 6వది ఇన్వాల్వ్మెంట్ అయితే మనం 7వది ఏంటి తెలుసా అండి, ద ప్రొకాస్టినేషన్, వాయిదా. మంచి అనే పాజిటివ్ థాట్కి నిరంతరం వాయిదా చేయకూడదు. నో వీ షుడ్ నాట్ పోస్ట్పోన్. దాన్ని ప్రొకాస్టినేషన్ అంటారు. పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. చెప్పారు కదా షిరిడి బాబాలు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. రేపు చెయ్యాలనుకున్న మంచి పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాలనుకున్న మంచి పని ఇప్పుడే చెయ్యి. బికాస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ టుమారో. రేపు ఇక్కడ ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండో తెలియదు. ఎవరికైనా నేను ఉండిపోతాను అంత గ్యారంటీ చెప్తున్నాము, నో. కాబట్టి డోంట్ ప్రొకాస్టినేట్ ఆర్ పోస్ట్పోన్ ద గుడ్ థింగ్, పాజిటివ్ థాట్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివ్ థాట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మనకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో పాజిటివ్ వైబ్ కలుగుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక కంటెంట్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 7వది. సో మంచి విషయాలకి వాయిదా పనికిరాదు. ఇది 7వది. ఇక 8వది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ నెవర్ ఇన్వాల్వ్ ఆర్ హ్యావ్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ ఆర్ విత్ బ్యాడ్ హ్యాబిట్స్.
మన మనసుని కల్మషం చేసి మన మనస్సులని కలుషితంతో నింపి అసూయని, క్రోధాన్ని, గర్వాన్ని లేదా ద్వేషాన్ని మనలో నిక్షిప్తం చేసేటువంటి అటువంటి చుట్టూ వైరస్ వెధవలతో, ఈ పదమన్నా నేను అనుకోకూడదు, అటువంటి వైరస్ గాళ్లతో, అటువంటి వైరస్ ఫ్రెండ్స్ అని చెప్పుకునేటువంటి వైరస్తో లేదా రిలేటివ్స్ అని చెప్పుకునేటువంటి ఒక బ్యాడ్ పీపుల్తో మన యొక్క కంపెనీ ఎప్పుడు డిటాచ్డ్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ 8th one is 8. ఫైట్ విత్ బ్యాడ్ కంపెనీ. దట్ మీన్స్ గో ఫార్. ఫైట్ చేయమని కాదు, గో ఫార్, దూరంగా వెళ్ళిపో. కలుష విదూరాయ, కలుషత్వానికి దూరంగా వెళ్ళిపో. దెన్ అవర్ థాట్స్ విల్ బీ ప్రిజర్వ్డ్. ఎంత అద్భుతం తెలుసా అండి, మన జీవితం ఎంతో విలువైనది. ఈ ఆలోచనలే కదా, ఒక ఆలోచనే థామస్ ఆల్వా ఎడిసన్కి అద్భుతమైన సైంటిస్ట్ని చేసింది. ఒక ఆలోచన కదా సంకల్పంగా ఆది శంకరాచార్యుల వారిని అద్భుతమైన జగద్గురు చేసింది. ఒక ఆలోచనే స్వామి వివేకానంద వారిని జగద్విఖ్యాతమైనటువంటి వారి యొక్క తత్వముతో మన యొక్క భారత ఔన్నత్య పతాకాన్ని రెపరెపలాడించి ఈరోజు విశ్వ వినీల గగనములో విహరించేటువంటి యొక్క ధర్మంగా మనది వృద్ధి చెందేట్లు చేసింది. కాబట్టి దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆ బ్యాడ్ కంపెనీతో కాదు, అది 8th అయిపోతే ఇక 9th వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా అండి, దట్ నేను డివైన్ ఓరియంటేషన్. స్వామి వివేకానంద నేను ఆర్డినరీ అనుకుంటే చికాగో వెళ్ళలేడు. జగద్గురు శంకరాచార్యులు నేను ఆర్డినరీ అనుకుంటే తనేమి ఒక అద్వైత సిద్ధాంతకర్తగా ఈ రోజు వరకు వారు వెలుగొందలేరు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా క్రాస్ మీద ఇప్పటికొచ్చి తన యొక్క టీచింగ్స్, తన యొక్క ప్రీచింగ్స్ అన్ని అంటున్నాయంటే అతను ఆర్డినరీ అనుకోలేదు. మనం కూడా 9th తెలుసుకోవాల్సింది, వీఆర్ నాట్ ఆర్డినరీ, వీఆర్ నాట్ నార్మల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ, ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ద రిఫ్లెక్షన్, నాట్ రిఫ్లెక్షన్స్, వీఆర్ ద ఆల్మైటీ. మనకి తెలియదు. ఈ థాట్ ఫస్ట్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేనే భగవంతుడిని తెలుసుకోవాలి. ద మేనేజ్మెంట్ ఇది ఎప్పుడు తెలిసింది తెలుసా అండి, ద 10th ఎప్పుడు నేనే భగవంతుడు మనం అనుకుంటాం. ఏంటంటే నేను భగవంతుడు ఏంటండి, భరద్వాజ్ ఏంటి గడిగడికి ప్రతి దాంట్లో భగవంతునే పదం తెస్తున్నాడు. చాలామందికి ఏదైనా నాస్తికులు లాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగచ్చు. అంటే భగవంతుడు ఏంటంటే ఒక తత్వం అని అనుకుంటే ఆ తత్వం మనల్ని మంచిగా నడిపిస్తున్న కూడా పాజిటివ్ థాట్ అనేటువంటిది మనకి చాలా చక్కగా లైఫ్ని లీడ్ చేస్తుంది. కాబట్టి 9th ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డైమండ్ ఏంటంటే, ఐఎమ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గాడ్. ఇది కూడా ఇంకా 2 వేరు. ఐఎమ్ గాడ్ 2 వేరు. గాడ్ ఇట్స్ దెర్ ఇస్ ఏకో నారాయణ బ్రహ్మాస్మి. కాబట్టి మనం అంటే ఏదో అనుకుంటున్నాం, నేను సురేష్ని, నేను సాహితీని, నేను జయరామ్ గుప్తని, నేను కేవీఎస్ని, నేను లక్ష్మీని, నేను లోకితాని నేను అనుకుంటున్నాం. వి కాల్ విత్ అవర్ నేమ్స్. బట్ నేను భగవంతుణ్ణి, నేను ఐఎమ్ గాడ్. అలానే మనమే గొప్పతనం కాదు, అహంకారం కాదు. అప్పుడు మన చూపు, మన మాట, మన వినికిడి, మన స్పర్శ, మన సంకల్పము, మన ప్రతీది కూడా, మన వాక్కు, ఇవన్నీ కూడా అద్వితీయమే వెలుగొందుతాయి. ప్రతి దానికి మూలాధారమైనది ఆలోచన, భావన, యోచన, సంకల్పము. ఏ పేరు పెట్టుకున్నా అదే. కాబట్టి ఆ సంకల్పంలో ఒక మంచి పాజిటివ్ డివైన్ షేప్ మనం ఇవ్వగలగాలి. ఇక 10th వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్, మనం ఏమనుకున్నాంటే నా మనస్సే నేను, మనఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే. అంటే నా మనస్సే నేను అనుకుంటున్నాను. కాదు, మనస్సు వేరు, మనం వేరు. ఆత్మ నుంచి ఉద్భవించేటువంటి ఒక శక్తి మనల్ని మనస్సు నుంచి నన్ను వేరు చేస్తుంది. ఇది తెలియాలి. వృత్తిని ఎక్కడి వరకు ఆపాలి, వృత్తికి ఎంత ధర్మాన్ని ఇవ్వాలి, భార్యాబిడ్డలకు ఎంత సమయాన్ని కేటాయించాలి, వారి ఆలోచనలు మనం ఎంతో కలిగి ఉండాలి. మన బంధుమిత్రగణ వర్గాన్ని ఎంతవరకు మనం పోషించాలి, వాళ్ళతో ఉండాలి, మైత్రిని, స్నేహాన్ని, చుట్టరికాలని, బంధుత్వాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ మనం ఆపగలగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఓడిపోయినట్టుగా తలదించుకోవాలి, ఎక్కడ మనం క్షమించమని కోరాలి. ముఖ్యంగా ఇవేవి కూడా మనసు చెప్పదు, మనసుకు నచ్చదు. ఎదురు వ్యక్తిని క్షమించమని కోరితే మనసు నచ్చదు. కానీ ఆత్మలో ప్రభవించేటువంటి ఆ దివ్యమైన శక్తి
మరి నీ వల్ల తప్పు జరిగిందిరా అని బుద్ధి ద్వారా మనకు చెప్తూ ఉంటే మన మనసు దానికి లోబడి తలదించి ఎస్ నా వల్ల ఈ తప్పు జరిగింది, ఏమనుకోవద్దు, క్షమించు అని వినమ్రతతో చేతులు జోడించి కానీ మనం వాళ్ళు చెప్పగలిగితే ఆ క్షమ నుంచి ప్రేమ, ఆ ప్రేమ నుంచి దివ్యత్వమే దైవత్వం మనల్ని సాక్షాత్కరింపజేసేటువంటి ఆత్మానంద దిశగా తీసుకుని వెళ్ళి అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళంతో కూడినటువంటి పరిపక్వతమైనటువంటి ఆ దిశలో స్థానంలో మన అంతరంగ ప్రపంచాన్ని ఉంచి వెలిగే పరంజ్యోతిత్వాన్ని మనలో మేల్కొల్పి మన జీవన జ్యోతిని ఆత్మజ్యోతిగా ఈ ప్రపంచానికి వెలుగులు అందించేటువంటి అద్భుతమైన ఆదర్శాన్ని అందివ్వగలదు ఒక్క ఆలోచన. దీంట్లో అద్భుతమైనటువంటి ఆకృతి, ఆ ఆకారం మారాలి. మనం చాలా మంచిగా, చాలా చక్కగా, చాలా అందంగా, చాలా ఆనందంగా మనం దీన్ని లీడ్ చేయగలగాలి. ప్రతి ఆలోచనని కూడా మనం జాగ్రత్తగా గ్రిప్ చేయగలగాలి. ఎలాగైతే ఒక డాక్టర్ పల్స్ పట్టుకొని మనకి స్టెథోస్కోప్ పెట్టి మన యొక్క హార్ట్ బీట్ని వింటున్నాడో, మనం ప్రతి ఒక్కరం కూడా మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని కూడా పరిశీలించి పరికించి అంటే చూసి పరిశోధించి ఏది నా ఉన్నతికి, ఏది నా ఔన్నత్యానికి, ఏది నా తత్వానికి, ఏది నా భగవత్ నిదర్శనానికి, ఏది నా దైవత్వానికి, ఏది దివ్యత్వానికి, ఏది అలౌకికమైన ఆధ్యాత్మిక శక్తికి, ఏది వెలుగుందే జీవన జ్యోతితత్వానికి, ఏది వెలుగుగా నన్ను వెలుగుందింపజేయగలదో అనేటువంటి తత్వంలో ప్రతి ఆలోచన కానీ పెట్టగలిగితే, ముఖ్యంగా నేను మనస్సు కాదు, మనసులో వచ్చే ఆలోచన ప్రతిదీ కూడా నాది కాదు కాబట్టి వచ్చే ఆలోచనలు కొన్నిటిని స్వీకరించి వాటి ద్వారా మన యొక్క అద్భుతమైన మూర్తిమత్వాన్ని, దివ్యత్వాన్ని మార్చుకోవడానికి ఈ 10 పై లక్షణాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. దీస్ 10 డైమండ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా పేర్కొంటే మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మనం పునశ్చరణ చేసుకుంటూ వాక్కుకి ఆలోచన ముఖ్యము, చూపుకి ఆలోచన ముఖ్యము, శ్రవణానికి ఆలోచన ముఖ్యము, రుచికి ఆలోచన ముఖ్యము, స్పర్శకి ఆలోచన ముఖ్యము. ఇలాగ మనం తీసుకుంటే కనుక మనం పీల్చేటువంటి ఒక వాయువుకి ఆలోచన ముఖ్యము, ఆ యొక్క స్మెల్ పరిమళానికి ఆలోచన ముఖ్యము. ఆలోచన, సంకల్పము, భావన, మనోపలకము లేనిదే ఏదీ లేదు. కానీ గమనించండి, మ్యాన్స్ మైండ్ ఈజ్ లైక్ జస్ట్ ఎ స్క్రీన్ ఆఫ్ సినిమా. బట్ ఆ సినిమా ప్రొజెక్టర్లో ఏది ప్రొజెక్ట్ చేస్తే అక్కడ వచ్చినట్లుగా మన ఆత్మ అనేటువంటి ఒక ప్రొజెక్టర్ నుంచి ఆ బుద్ధి అనేటువంటి రేసు ఏది ప్రొజెక్ట్ చేస్తాయో ఆ తెర మీద అవే వచ్చినట్లుగా మన అద్భుతంగా, అద్వితీయముగా, ధనాత్మకమైన, పాజిటివ్, డివైన్ వైబ్రేషన్ ఓరియంటెడ్గా మనం గాడ్ రిఫ్లెక్షన్స్ని ప్రతి చూపులో, ప్రతి వినికిడిలో, ప్రతి మాటలో, ప్రతి స్పర్శలో, మన యొక్క ప్రతి ఒక్క శ్వాసలో ఆ పరిమళాన్ని, ఆ పరతత్వాన్ని, ఆ పరమార్థకమైనటువంటి జీవన గమనాన్ని ఎవరితో మాట్లాడుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ గారు ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, కొలీగ్తో ఒక స్టాఫ్ రూమ్లో కూర్చొని. అప్పటి వరకు రమేష్ అనేటువంటి వ్యక్తిని సురేష్ ఫ్రెండ్గానే భావించాడు. కానీ మాట్లాడుతున్నప్పుడే అతనిలో ఉండేటువంటి చిన్న ద్వేషపూరితమైన గుణమో లేదా చిన్న అసూయపరమైన గుణమో ఏదో మాటలు దొరికినప్పుడు మనం ఆ ఆలోచన వీడు అసూయగా ఉన్నాడే అనే నెగిటివ్ మనకు రాకుండా ఓకే ఆ అసూయని వారికే వదిలేసి మనం ఆ వ్యక్తిని కనుక ఎస్ తనలో దైవత్వం ఉన్నాడు కదా, మనం దైవత్వాన్ని చూద్దాం, తనలో ఉండే నెగిటివిటీస్తో మనకు పని లేదు అని మనం ఫిల్టర్ చేసుకోగలిగి మనకి ఆలోచనలను మంచిగా మరల్చగలిగి వాటిని కాస్త మరల్చగలిగామనుకోండి, మన ఆలోచనలు మంచి ఆకృతి తీసుకుంటాయి. మనకి అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని, ఇన్నర్ పీస్, మానసికమైన ప్రశాంతతని ఇచ్చి మనల్ని ఎంతో ఎనలేని యొక్క అత్యున్నత ఆనంద శిఖరాల్లో కూర్చోబెడతాయి. కాబట్టి షేప్ యువర్ థాట్స్ టు షేప్ యువర్ లైఫ్. మన ఆలోచనలని మనం గనక ఆకారాన్ని మారిస్తే మన జీవన ఆకృతే మారిపోతుంది. కాబట్టి ప్రకృతి అంతా కళ్ళకు కనిపించేది కేవలం భౌతికమైనది మాత్రమే. ఈ కళ్ళకు కనిపించే ప్రకృతి మన సత్యమని నమ్ముతున్నాం కాదు. ఇవాళ పచ్చని ఆకుతో, మొగ్గలతో, పువ్వులతో ఎంతో కళకళలాడేటువంటి చెట్టు ఆకు రాల్చే కాలంలో మ్రోడుబారిపోయి ఎండిపోయి కనిపిస్తుంది. అరే నేను 6 నెలల క్రితం చూసినటువంటి చెట్టు ఏమిట్రా ఇప్పుడు ఇదైపోయింది, ఇది నిజమా, అది నిజమా? ఏది నిజం కాదు. దాని మూలాధారమైన విత్తులో ఉండేట సారమో నిజం. మనం ఈ తత్వాన్ని గుర్తెరిగి రెండూ నిజమే, ఇప్పటికి ఇది నిజము, అప్పటికి అది నిజము. కానీ సత్యము ఏ బీజము నుంచి ఈ వృక్షం వచ్చిందో ఆ బీజములో ఉండే తత్వము ఈ వృక్షములో తప్పకుండా ఉంటుంది.
ఇది ఎప్పటికీ బాగుంటుంది అని మనం పాజిటివ్గా థింక్ చేయగలిగితే మరలా కొద్ది రోజులు మనం చూసే కల్లా చిగుళ్లతో ఆ వృక్షము చెట్టు కనిపించి కళ్ళకి నయనానందం చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, కళ్ళతో కాదు, మనం ఆత్మతో చూడాలి, బుద్ధిని ప్రవేశపెట్టాలి. మనసుతో చూడాలంటారు, మనస్సు కూడా భ్రమించేటువంటి ఒక మనస్సు. అది ఈ క్షణం ఎలా ఉంటుంది, ఇంకో క్షణం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భ్రమించే మనస్సు కాదు, మనకు కావాల్సింది భ్రమించినటువంటి యొక్క అద్భుతమైన బుద్ధి యొక్క గురుతత్వంతో కూడినటువంటి గురి, ఆత్మశక్తి బలముగా జ్ఞానాన్ని ప్రసరింపజేసి మనసులో ప్రతి ఆలోచనని విశ్లేషించి మంచి చెడులకు విచక్షణ జ్ఞానముతో వివేకాన్ని జోడించి ఆ వినమ్రతతో వినయంతో ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అప్పుడే విజ్ఞానవంతులం కాగలం. అదే మన ప్రజ్ఞానమైనటువంటి ఆత్మతత్వానికి వైపు నడిపిస్తుంది. మనలో ఆ జ్ఞాన ప్రసరణ బుద్ధి ద్వారానే లభిస్తుంది. అందుకే బాబాగారు చెప్పారు అద్భుతమైన మాట, ఫాలో ద మాస్టర్. ఆ మాస్టర్ అంటే ది కాన్షియన్స్, బుద్ధే నీకు మాస్టర్. ఫేస్ ద డెవిల్. వాట్ ఇస్ ద డెవిల్? డెవిల్ ఈజ్ యువర్ మైండ్. దాన్ని ఎదుర్కో. ఫైట్ టిల్ ద ఎండ్. చివరి వరకు పోరాడు, చివరి వరకు పోరాడు, తుది శ్వాస వరకు పోరాడు. ఫినిష్ ద గేమ్. జీవితం అనే గేమ్ని ఫినిష్ చేయి. కాబట్టి ఆలోచనలే మనకు సర్వం, ఆలోచనలే ఆనంద పర్వం, ఆలోచనలే ఓటమిని పాతాళం తీసుకెళ్తాయి. ఇవే ఆలోచనలు సర్వోన్నత శిఖరాలకు అధిరోహించేట్లు చేయగలుగుతాయి. కనుక వాక్కుకి, దృష్టికి, శ్వాసకి, శ్రవణానికి, స్పర్శకి, పంచ జ్ఞానేంద్రియ సంబంధమైన ప్రతి ఒక్కదానికి ఆలోచన ముఖ్యం. కాబట్టి ప్రతి ఆలోచనని ఉత్తినే వచ్చిందా వెళ్ళిందా అని కాకుండా దాని యొక్క ఆకారాన్ని మార్చి చాలా పాజిటివ్గా, డివైన్ ఓరియంటెడ్గా మనం బతికేమంటే, డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డార్లింగ్స్, మై డియర్ లవర్స్, మనము భూమి మీద బతికేమంటే ప్రతి మన శ్వాస, ఈ ఊపిరి ఆడుతున్న ప్రతి శ్వాస పక్కవాడికి ఊపిరి పోయాలి, పక్కవాడిలో హ్యాపీనెస్ నింపాలి. అంటే మనం హ్యాపీగా ఉండాలి. గుర్తుంచుకోవాలి, నా దగ్గర డబ్బు ఉంటేనే మీకు డబ్బు ఇవ్వగలను, నా దగ్గర ఏది ఉంటే మీకు అది ఇవ్వగలను. పక్కవాడిని ఆనందంగా ఇవ్వాలంటే నేను ఆనందంగా ఉండాలి, పక్కవాడికి పాజిటివ్ ఇవ్వాలంటే నేను పాజిటివ్గా ఉండాలి, పక్కవాడికి విజయాన్ని ఇవ్వాలంటే నాలో విజయం ఉండాలి. పక్కవాడికి మనం ఏది ఇవ్వాలనుకున్నా, మన ఫ్యామిలీకి కానీ, మన ప్రొఫెషనల్గా కానీ, మన రోడ్డు మీద కానీ, ఫ్రెండ్స్కి కానీ, సర్కిల్కి కానీ ఏది ఇవ్వాలనుకున్నా మంచి మనలో ఉండాలి. కాబట్టి నిలువెత్తు మంచికి సాక్ష్యమై, నిదర్శనమై మన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా భగవద్ దర్శనం చేసి తరించేటువంటి దివ్యమైన భావాల్ని, ఆ పరమాత్మ అందరిలోని ఆకృతిగా మన భావాల్ని దైవీపరమైన ఆకృతిగా మార్చి మన జీవితానికి ఒక దైవత్వం కూడిన మహా ఆకారాన్ని ఇవ్వగలమని, ఆ మహా ఆకార అవతార స్వరూపులుగా మనం రూపొందిన విధంగా మనందరినీ భగవంతుడు తీర్చిదిద్దాలని, అటువంటి సత్సంకల్పాలకి నిలయముగా జనరేటింగ్ పాయింట్గా మనకు మనస్సు ఉండి బుద్ధి గురుతత్వముతో, ఆత్మబలముతో, ఆత్మశక్తితో వర్ధిల్లుతూ చరితార్థమయ్యేటువంటి బిడ్డ చెప్పినట్లుగా చరిత్రలో మనకు కూడా నిలిచిపోయేటువంటి సువర్ణ అక్షరాలతోని కొన్ని వాక్యాలైనా వ్రాయబడి ఉండాలంటే ఈరోజు మనం అకుంఠితంగా మన యొక్క సంకల్పాల మీద మనం యోచన చేసి సంకల్పంతో మనం పరిశీలనాత్మకంగానే మాత్రమే కాక పరిశోధనాత్మకంగా కూడా ఉండి ఈ ప్రపంచానికి మనం వెలుగై జ్యోతులమై వెలుగొందగలమని, ఆ శక్తిని, ఆ భక్తిని, ఆ యుక్తిని, ఆ జీవన అనురక్తిని పరమాత్ముడు అందరికీ అందివ్వగల ప్రార్థన చేస్తూ, అటువంటి దివ్యమైనటువంటి భావాలకు నిలయముగా మన జీవితము మారగలదని, తద్వారా మన జీవితమే ఒక జ్యోతిగా కొన్ని వేలాది మంది చీకటి నిండిన బతుకుల్లో వెలుగులు నింపగలదనేటువంటి చక్కటి మాటతో, ఈ చిన్ని మాటతో మీ హృదయాలను తట్టి లేపుతూ, మీ హృదయాలలో ఉండే నవ్యనూతనమైనటువంటి మృదు మధుర భావాలను, వాటిని అనన్య సామాన్యమైనటువంటి ప్రేమామృతముతో రంగరించి ఆ దివ్య భావనతో, ఆ భావనే భగవత్ సాక్షాత్కారముగా ఆ పరమాత్మునికి దివ్య చరణాలను నమస్కరిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి. అంతే. లవింగ్ లాసా. లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.